పచ్చి మామిడికాయ గుజ్జు ముందుగా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ 1, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టిద్దాం. అయితే పచ్చి మామిడికాయ గుజ్జు ఎలా తయారు చేస్తున్నాము అంటే, ముందుగా మామిడికాయ గుజ్జు తీసి సిద్ధంగా పెట్టాను. నేను ఏం చేశాను, ఉడికించుకొని దానంతా తొక్క తీసేసి చక్కగా రుబ్బుకొని ఇలా ఒక గుజ్జులాగా సిద్ధం చేసుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, మనం చేసిన తర్వాత మనకి రసము పులుసులు ఉంటాయి కదా, మనకు ఆ విధంగా చక్కగా మనం తినేటువంటి ఆహారం ఏదైనా అంటే మనకి దంపుడు బియ్యంతో అయినా, వైట్ రైస్, ఎలా అయినా చపాతీలో కూడా బాగుంటుంది అనుకుంటా. కొంచెం పుల్లగా తీయగా బాగుంటుంది. అయితే ఇక మామిడికాయ గుజ్జు గురించి చెప్పాలి అంటే, మామిడికాయలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయో, విటమిన్ ఏ, విటమిన్ సి. అందుకు విటమిన్ సి అధికంగా ఉంది అంటే రోగ నిరోధక శక్తి చాలా బాగుంటుంది. అలాగే మన చర్మానికి కూడా చాలా మంచిది, జుట్టుకు కూడా చాలా మంచిది. అందుకు విటమిన్ సి కోసం రకరకాల టాబ్లెట్లు అవి వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చక్కగా ఇటువంటి పదార్థాలు, ఇటువంటి ఆహారాలు తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా ఇది మన జీర్ణ క్రియను కూడా చాలా బాగా పెంపొందించుతుంది. డైజెషన్కి కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మన కడుపులో లివర్ పనితనం చాలా ముఖ్యం. అంటే లివర్ని డీటాక్స్ చేస్తూ, మన కాలేయంలో ఉండేటువంటి, కాలేయం అంటే లివర్, కాలేయంలో ఉండేటువంటి చెడు మలినాలను తొలగించేస్తూ ఎప్పటికప్పుడు దాన్ని క్లీనింగ్ అంటారు కదా, అది చేసే విషయంలో మనకి మామిడికాయ గుజ్జు చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అంటే మామిడికాయ చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే మన గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే ఇంతకుముందు మన వంటల్లో కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది తగ్గించే విషయంలో మన శనగపిండి ఎలాగైతే బాగా ఉపయోగపడుతుందో, ఈ ఆహారం కూడా చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మనకు ఆ ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా మన శరీరాన్ని కాపాడడానికి దీంట్లో ఉన్నటువంటి గుణాలు బాగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఇలా ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. రక్తహీనతతో బాధపడుతున్న వారికి కూడా మనకు మామిడికాయతో చాలా మంచి ఫలితం దక్కుతుంది. మరి ఇన్ని ఉన్నప్పుడు మన మామిడికాయ గుజ్జుని, ఇటువంటి ఆహారాలని అస్సలు వదలకూడదు కదా. మొదలు పెట్టేద్దాం. మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాము. కాస్త నూనె వేసేసుకుందాం. ఇది మనకు చక్కగా మనం రసం ఎలా అయితే తయారు చేసుకుంటామో అదే విధానంలో చేసుకోవాలి. బాగుంటుందండి, రుచి మాత్రం చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది. అంటే మన ఇంట్లో ఇప్పుడు ఈ వేసవి కాలంలో మామిడికాయలు, మామిడి పండ్లు ఎప్పుడు పుష్కలంగా ఉంటాయి. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే దానికి ఉండాల్సినటువంటి బెనిఫిట్స్ అవి మనకు అందిస్తాయి. కాబట్టే ఆయా వాతావరణానికి, ఆయా సీజన్స్కు మనకు చక్కగా కొన్నిటిని సెట్ చేశారు. అంటే చలికాలంలో సీతాఫలాలు, తర్వాత వేసవి కాలంలో మామిడి పళ్ళు, ఇవన్నీ కూడా వాటికి వెనకాల ఒక రీజన్స్ ఉంటాయి కదా. మన పెద్దవాళ్ళు అడిగితే వాళ్ళు కరెక్ట్గా చెప్తారనమాట ఎందుకు ఏంటి అని చెప్పి. నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాము. ఆవాలు, జీలకర్ర. దీనికి ఎంత పోపు వేసుకుంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. పులుపు ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనము కారం కూడా కరెక్ట్గా వేసుకోవాలి. లేదు అంటే పులుపు ఓవర్గా అనిపించేసి జిల్లుమంటూ ఉంటాయి పళ్ళు. కరెక్ట్గా మనం కారం అది వేసుకున్నాము అంటే బాగుంటుంది. ఆ తర్వాత గుండు మినప్పప్పు, లేదంటే సన్న మినప్పప్పు, ఏదైనా కూడా పర్వాలేదు. ఇది ఒకసారి వేపేసుకున్న తర్వాత కాస్త పసుపు. అసలు నాకు ఏ వంటలో అయినా కూడా అండి, పసుపు లేనిదే అసలు ఆ వంట చేయబుద్దే కాదు. పసుపు తెచ్చేటువంటి ఆ రంగు అనేది మనకు కనిపించేది. దాని వెనకాల చేసే పని చాలా చేస్తూ ఉంటుంది పసుపు, అది వేరే విషయం. ఒంటికి మంచిది, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, ఇవన్నీ ఓకే. కానీ పసుపు వేస్తే వచ్చే రంగుతోనే నాకు అన్నీ చాలా రుచికరంగా అనిపిస్తూ ఉంటాయి. రంగుతో రుచి వస్తూ ఉంటుంది తెలుసా అప్పుడప్పుడు. ఆ తర్వాత ఇంగువ. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు. ఒకసారి చక్కగా వేయించేసుకుందాం. నాకు ఎంత ఇష్టం తెలుసా అండి మామిడికాయ రసం. ఇప్పుడు గుజ్జు అన్నాం కదా, అది గుజ్జు అనొచ్చు, రసం అనొచ్చు, ఎవరెవరికి ఎలా తోస్తే అలా అనొచ్చు. కానీ దీంట్లో సరిగ్గా వేసే మనకి ఇంగువ, కారం ఉంటుంది కదా, అదే ముఖ్యం అన్నమాట. ఆ తర్వాత మనందరికీ
ఇప్పుడు ముఖ్యమైనది ఏంటి, మామిడికాయ గుజ్జు చక్కగా వేసేసుకుందాం. చూసుకోండి, అంటే మీకు కావాల్సిన క్వాంటిటీ బట్టి మీరు వేసుకోవచ్చు. ఇందులో మనం మళ్ళీ కాస్త నీళ్లు పోసుకుంటాము, దాన్ని బట్టి వేసుకోవాలి. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుందాం బాగా గుజ్జుని. అలాగే ఇటువంటి పులుపు పదార్థాలలో ఉప్పులు కూడా మనం సరిగ్గా వేసుకోవాలి. ఉప్పు వేసుకుందాం ఇప్పుడు. నెక్స్ట్ ఇందులో మా అమ్మమ్మ నువ్వుల పొడి కూడా వేసేదండి చివరిలో. మనకు నీళ్లు పోసి బాగా మరిగిస్తాం కదా, దాని తర్వాత కాస్త నువ్వుల పొడి, కొంచెం కొబ్బరి, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. అంటే ఎవరెవరి ఇష్టాన్ని బట్టి అది. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా కాస్త ఉప్పు వేసేసుకుందాం. ఇక్కడ ఉప్పు కూడా మనకు సరైన మోతాదులో పడాలి, లేకపోతే కూడా మనకి పులుపు జిల్ల ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది మనకి పచ్చి మామిడికాయ కాబట్టి మనకి దాని పులుపు తెలుస్తూ అది వెగటవ్వకుండా దానికి పక్కన ఇవన్నీ కూడా వేసుకుంటూ ఉండాలి ప్రాపర్గా. ఆ తర్వాత మనం దీంట్లో కాస్త బెల్లం ముక్క వేసుకుందాం. ఎందుకంటే ఈ పులుపుకు ఆ తీపికి కొంచెం కరెక్ట్గా ఉండాలి. మరీ ఎక్కువ కాదు, తీపి తగలకుండా కొంచెం వేసుకోవాలి. నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను, కానీ కూడా ఈ వంటలో కాస్త బెల్లం వేస్తేనే బాగుంటుంది. ఒక చిరు బెల్లం తగిలితేనే ఇటువంటి వంటలకి బాగుంటుంది. కొంతమంది పంచదార కూడా వేస్తారు, పంచదార కూడా వేసుకోవచ్చు. పంచదారకు బదులుగా బెల్లం కూడా అదే రకమైన రుచి ఇస్తుంది కాబట్టి బెల్లం వేయడంలో ఇబ్బంది ఏం లేదు. ఆ తర్వాత ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. మరీ పల్చగా కాకుండా, మరీ రసంలా కాకుండా, కాస్త సాంబార్కి రసానికి మధ్యలో అన్నమాట. రంగు చూసారా పసుపుతో ఎలా వచ్చిందో, చక్కటి రంగు. ఇక ముఖ్యంగా ఇప్పుడు ఇది చేసే పని ఏంటి అంటే చక్కగా మరుగుతుంది. ఆ మరిగేటప్పుడు వచ్చే సువాసన, అది చక్కగా మరిగిన తర్వాత వచ్చేటువంటి రుచి, ఆహా అసలు మామూలుగా ఉండదన్నమాట. చక్కగా వేడి వేడి అన్నంలో అయినా, వేడి వేడి దంపుడు బియ్యంలో అయినా, మనం ఎలా తింటే అలా అది చక్కగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఇది మరగడానికి ఒక 2 నుంచి 5 నిమిషాలండి, బాగా మరగాలి. చూసారా చక్కగా మన పచ్చి మామిడికాయ గుజ్జు బాగా మరిగింది. ఇలా చక్కగా బుడగలు కూడా వస్తున్నాయి కాబట్టి చివరిగా కొత్తిమీర వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. కొత్తిమీర వేసుకున్నాక ఎక్కువసేపు అలా మనము ఉంచడం కూడా బాగోదు, ఎందుకంటే ఆ కొత్తిమీర రంగంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఇలా మంచి గ్రీన్గా చక్కగా ఉండాలంటే ముందుగానే ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. అలా పై నుంచి కాస్త కొత్తిమీర. నాకు చాలా ఇష్టమైనటువంటి వంట అండి ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరం కాబట్టి అందరం తప్పకుండా ప్రయత్నించాలి. మరి అమృతం కార్యక్రమంలో మా 2వ వంట పచ్చి మామిడికాయ గుజ్జును మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, మామిడికాయ 1, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు కొద్దిగా, పసుపు చిటికెడు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. పచ్చి మామిడికాయ గుజ్జు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, చిటికెడు పసుపు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, కాస్త కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మామిడికాయ గుజ్జు వేసి తగినంత ఉప్పు, చిటికెడు బెల్లం తురుము కూడా వేసి కొన్ని నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి. చివరిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీరను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి మామిడికాయ గుజ్జు రెడీ.